నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపు 29వ తారీఖు గురు పంచమి యోగం ఏర్పడుతున్నటువంటి రోజు. ఎందుకంటే గురువారం పంచమి తిథి వస్తుంది. మీరు ఒక న్యూమరాలజిస్ట్ కాబట్టి యూఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈ ఇయర్ లీప్ ఇయర్ 29th డేట్ ఉంటుంది. అన్ని ఉన్నప్పటికీ 29th రావటం డెఫినెట్ గా 4 years ఒకసారి వస్తుంది. కాబట్టి న్యూమరాలజీలో లీప్ ఇయర్ కి ఈ డే కి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? అలాగే గురు పంచమి యోగం కూడా ఏర్పడుతోంది కాబట్టి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అక్క? మనకి ఫిబ్రవరి అనేసరికి మనం నెంబర్ ఏం రాస్తాం పద్మిని? 2 రాస్తాం కదా. 2. అయితే చంద్రుడు పరిపాలిస్తాడు ఫిబ్రవరి అని చెప్పుకోవచ్చు అనమాట. మూన్ ఈ మాసం అంతా కూడా రూల్డ్ బై మూన్ అనమాట. ఓకే. అయితే అలాగే ఈ పర్టికులర్ డేట్స్ ఏవైతే ఉన్నాయో 2, అలాగే 11, అలాగే 20, ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఎందుకనంటే అవి కూడా నెంబర్ 2 కిందకి వస్తాయి. అయితే ఎప్పుడైతే 29 వస్తుందో అది లీప్ ఇయర్ కాబట్టి 4 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటుంది. ఎవ్రీ 4th year కి వస్తూ ఉంటుంది కదా లీప్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ డేగా పరిగణింపబడుతుంది అనమాట. అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం 29 నెంబర్ అనేది కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ అని చెప్పుకున్నాం. అయితే నీకు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడైతే ఆ కార్మిక్ పనిష్మెంట్ అనేది క్రితం జన్మలో చేసిన పాపం ఎప్పుడైతే వాళ్ళ అయిపోయింది, ఇంకా వాళ్ళకి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా ఒక న్యూమరాలజిస్ట్ ని కలవడం అనేది జరుగుతుంది అనేది నేను చెప్పాను నీకు. ఎందుకు అంటే అంతర్లీనంగా 29లో 11 కూడా ఉంది కాబట్టి మీకు 2+9 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 11 వస్తుంది. అంతర్లీనంగా 11 ఉంది. 11 ఎప్పుడు కూడా ఒక నెంబర్ రిపీట్ అవుతే చాలా మంచిది అని నేను చెప్తూ ఉంటాను. సో 11 అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. అందుకే మీరు చూడండి, ఎవరినైనా చూడండి, 11th పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతుల కిందకి మనం తీసుకోవాలి. ఓకే. సో అంతర్లీనంగా 11 నెంబర్ ఉంది కాబట్టి అలా ఇంకా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఆ పాజిటివిటీ అనేది అందించడానికి న్యూమరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తుంది అనమాట. కాబట్టి 29 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ నెంబరే. ఎందుకు అనంటే ఏం చేసినా కూడా తొందరగా చేసిన కర్మని చేయడానికి కూడా ఛాన్స్ రావడం కూడా చాలా అదృష్టం అంటారు. అయ్యో మేము 29th పుట్టామా అని అంటే, నేనంట 29th పుట్టిన వాళ్ళందరూ ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే చేసిన పాపం ఎంత తొందరగా అనుభవించేసి మంచి రోజులు రావడానికి, మంచిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చే నెంబర్ 29 అని చెప్పొచ్చు అనమాట. చూసావు కదా, మనం విన్నాం కదా, ధృతరాష్ట్రుడు అన్ని జన్మలు వెయిట్ చేయాల్సి వచ్చిందట 100 మంది కొడుకులు పుట్టేదాకా. ఆ పుణ్యం అంతా ఆయన అకౌంట్ లోకి పడడానికి అన్ని రోజులు పట్టిందట. 60 జన్మలు వెయిట్ చేశాడట. కాబట్టి అలా మనకి 29 నెంబర్ చాలా స్పెషల్ నెంబర్ గా మనం పరిగణించుకోవాలి. అయితే ఫిబ్రవరి 29 మనకి ఎప్పుడు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ రోజు మనం చేయాల్సిన మేనిఫెస్టేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే గురువారం రోజు వచ్చింది. మీరు ఇంకా ఇది యాడ్ చేసుకుంటే కూడా మొత్తం 3 నెంబర్ వస్తుంది. డెస్టినీ నెంబర్ 3. నా భగవంతుడు అట్లా మనకి చాలా సహాయం చేస్తాడని అనుకోవచ్చు అనమాట. కాబట్టి 3 వచ్చింది కాబట్టి గురువు అనుగ్రహం చాలా ఉంటుంది ఆ రోజు. అయితే ముందు మనం చేసుకోవాల్సిన మేనిఫెస్టేషన్ కంటే గురువుని ఎలా పూజించాలో మనం చూసుకొని అప్పుడు మేనిఫెస్టేషన్ దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఫస్ట్ పూజ ఇంపార్టెంట్. నిన్ను నమ్మాం నాయన అని చెప్పి ఆయనకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం అప్పజెప్పామో ఆ పని తప్పకుండా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చిన్న స్విచ్ వర్డ్ కూడా నేను చెప్తాను. ఓకే. అయితే ఫస్ట్ గురువుకి మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఒక 3 కాపర్ కాయిన్స్ తెచ్చుకోండి. 3 కాపర్ కాయిన్లు తెచ్చుకొని మార్నింగ్ లేస్తూనే మీరు స్నానం చేసేసి పూజాధికం స్టార్ట్ చేసుకునే ముందు, అంటే మొత్తం అంతా స్నానం అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో వాటర్ వేసి కాపర్ కాయిన్స్ వేయండి. కాపర్ అంటే రాగి కాయిన్స్. రాగి కాయిన్స్ పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతాయి. తప్పకుండా అవి తీసుకొచ్చి కాయిన్స్ వాటర్ లో వేయండి. ఓకే.
వాటర్లో వేసిన తర్వాత ఆ రోజంతా అట్లానే ఉంచేసేయండి. మ్మ్. నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఆ కాపర్ కాయిన్స్ తీసి పూజ రూమ్ లో పెట్టేసుకోవచ్చు. ఇది గురువారం నాడు వేస్తున్నారు. గురువారం నాడు వేస్తాం. ఏ సమయంలో వేస్తున్నాం? పొద్దున్న పూట వేసుకోండి. పొద్దున్న వేస్తున్నాం. పొద్దున్న మీరు ఇక్కడ కూడా మీరు టైం యూస్ చేసుకోవచ్చు. మ్మ్. 11 o'clock మార్నింగ్ 11 o'clock వేయండి మ్మ్. చక్కగా. మ్మ్. ఓకే, మ్మ్. వేసి ఆ రోజంతా అట్లా ఉంచండి. మ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock మీకు కుదిరినప్పుడైనా అవి తీసేసి బీరువాలో పెట్టుకోవడము, లేకపోతే గనక పూజ రూమ్ లో పెట్టుకోవడం అనేది చేయండి. సో ఎందుకంటే వాటర్ తో దాన్ని ఎనర్జైజ్ ఎనర్జైజ్ చేస్తున్నాం, వాటర్ తో ఎనర్జైజ్ చేస్తున్నాం. కాపర్ ఇంకా ఏంటంటే మంచి గుడ్ కండక్టర్ అన్నమాట. ఎందుకు? మంచిని తీసుకురావడానికి. ఇంట్లోకి మంచి రావాలి అని అంటే రాగి ఉండాలి ఇంట్లో. రాగోరుతుంది అది కాబట్టి ఆ కాయిన్స్ అనేవి తప్పకుండా వాటర్ లో వేసుకోండి. అలాగే ఆ వాటర్ ని చెట్లలో వేసేసేయండి. ఓకే, ఆ రోజు చక్కగా మీకు గంధం బొట్టు తప్పకుండా పెట్టుకోండి. గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి గంధం బొట్టు పెట్టుకోండి అందరూ కూడా. అలాగే మీకు మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలి? గురు పూజ గురు పూజ మామూలుగా మనం సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు, శ్రీ దత్తస్తవం చదువుకోవచ్చు. అందరూ ఆఫీస్లకు వెళ్ళిపోయేది కదా, మీకు పొద్దున్నే లేచి చక్కగా షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు చాలా మందికి ఇప్పుడు మనం గురు చరిత్ర బుక్స్ మీరు లత గారి ద్వారా పంచిపెట్టారు. అందులో చక్కగా ఎకిరాల భరద్వాజ్ గారు గురు పూజ ఎంత చిన్నగా ఇచ్చారంటే చాలా సంక్షిప్తంగా ఉంది, చిన్నగా ఉంది. ఇందులోనే ఒకసారి పుస్తకం చూపించేద్దాం. అది కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా. ఓ, ఈ పుస్తకంలోనేనాక ఎకిరాల భరద్వాజ్ గారు ఇందులో ఎక్కడుందక్క? స్టార్టింగ్ లోనే ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఉందా? ఎందుకంటే ఈ గురు చరిత్ర మనం చదివేటప్పుడు కూడా పూజ చేసుకోవాలి, బుక్ కూడా పూజ చేసుకోవాలన్నమాట. బుక్ అక్కడ పెట్టుకొని మీరు చేసుకోవాలి. అందుకే పూజ ఎలా చేయాలి అనేది చాలా చిన్నగా ఇచ్చారు. షోడశోపచార పూజా విధానము అని చాలా సింపుల్ గా కదా. పేజ్ నెంబర్ 41. ఎన్ని పేజెస్ ఉందాక? ఒక 2 పేజీలే. 2 పేజెస్ చాలా చిన్నగా ఇచ్చారు. అసలు చిన్నగా చక్కగా 16 ఉపచారాలు స్వామికి చేసుకోవచ్చు. అందులో మీకు ఇంకా దత్తాత్రేయ స్వామి కూడా చాలా ఉన్నాయి. అసలు దత్తాత్రేయ స్వామి వారి పంచకం ఉంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఈ బుక్ చక్కగా వినియోగించుకోవచ్చు. బ్యూటిఫుల్. సో ఈ పుస్తకంలో ఉన్నట్టుగా చక్కగా చేసేసుకోవచ్చు. లేకపోతే అంత సమయం లేదు అని అనుకుంటే చక్కగా సిద్ధమంగళ స్తోత్రము, దత్తస్తవము, ఘోర కష్టోద్ధారణ స్తోత్రం, లేకపోతే శ్రీ గురుపాదికా స్తోత్రం, ఇలాంటివన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు. రైట్. ఇక మేనిఫెస్టేషన్ దగ్గరికి వద్దాం. పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్కడైతే మనం కాయిన్స్ అవి పెట్టిన తర్వాత ఒక్కసారి కాయిన్స్ కి కూడా దండం పెట్టేసుకొని మనం బయటకు వచ్చి ఏదైనా ఒక చెట్టుని అనుకోండి, మీరు పెద్ద చెట్టును ఉండాలి మీ ఇంటి దగ్గర ఏదైనా. దానికి మీ కష్టం అంతా చెప్పుకోండి. మీకు ఏం కావాలి? శాలరీలో ఇంక్రిమెంట్ కావాలా, లేదంటే మీ పిల్లలకి పెళ్ళి అవ్వాలా, లేకపోతే పెళ్లి కావాల్సిన వాళ్ళే దండం పెట్టుకుంటున్నారా, వివాహం అవ్వాల్సిన వాళ్ళైనా కానివ్వండి, శాలరీలో ఇంక్రిమెంట్ రావాల్సిన వాళ్ళు కానివ్వండి, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ చెట్టుకి మీ బాధ అనేది చెప్పుకోండి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనే అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు 4 years ఉన్నాయి కదా మనకి. ఇంకా నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు అది ఊహించుకోవాలన్నమాట. పెళ్ళి అయిపోయింది, నాకు మంచి జీవిత భాగస్వామి దొరికారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు అప్పటికి, లేకపోతే ఒకళ్ళే కానీ అనుకుంటే ఒకళ్ళు ఉన్నారు అనుకొని మీరు ఆ చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. అది ఎట్లా, ఆ ఊహా చిత్రం ఎంత అందంగా ఉండాలి అని అంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు అనేది మీకు కనిపించాలి. అలాగే మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలనుకో, లైక్ మీరు పల్లకి మాట్లాడడానికి వెళ్ళారనో, లేకపోతే బుట్ట కొనడానికి వెళ్ళారనో, లేదు అంటే పెళ్లి చీరలు కొనడానికి అందరికి పిలిచి మీరు వెళ్ళారని చెప్పో, ఇలాంటివన్నీ కూడా ఊహించుకోవచ్చు. ఆ పర్టికులర్ వేదిక మీద మీ పిల్లాడు చక్కగా కూర్చున్నారు, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయింది, ఎంత బాగా మన ఇంట్లో అంత సందడిగా ఉంది, ఇదంతా కూడా ఊహించుకోవచ్చు అనమాట. ఏదైతే మనం ఊహిస్తామో అది తప్పకుండా యూనివర్స్ ఇస్తుంది అని చాలా సార్లు నేను చెప్పి ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఊహించడమే మేనిఫెస్టేషన్ అంటే. ముందేదో జరిగింది, అది ఇలా జరిగింది అని చెప్పి ఊహించుకోవడం అనమాట. చాలా సందర్భాల్లో నన్ను చాలా రక్షించింది మేనిఫెస్టేషన్. నాకు అలా చేస్తూ ఉంటే ఏదన్నా పని ఇది అవుతుందా అవ్వదా, ఇది ఎలా చేస్తే అవుతుంది అనేది కూడా మన స్ఫురణకు వస్తుంది అనమాట.
కాబట్టి మీరు తప్పకుండా ఈ మేనిఫెస్టేషన్ ని అలవర్చుకోండి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. ఖచ్చితంగా ప్రతి జీవిలోను లేకపోతే ఈ సకల చరాచర సృష్టిలోనూ ఈశ్వరుణ్ణి చూడటం మనకి మన ధర్మం నేర్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది ఏ ధర్మంలోనూ ఉండదు కదా. చెట్టులో, పుట్టలో, ఆకాశంలో 5 ఎలిమెంట్స్ ని కూడా, పంచభూతాలని మనం ఎలా గౌరవిస్తాం, పూజిస్తాం. అద్భుతమైనటువంటి సనాతనంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ చెట్టుకు చెప్పటం ఏమిటి, ఇదేమో శాస్త్రీయత, ఇట్లాంటివన్నీ కాకుండా ఎందుకు రావి చెట్టులో భగవంతుడు లేడా, వేప చెట్టులో భగవంతుడు లేడా, మనం ఔదంబరం. పూజలు చేయట్లేదా, ఔదుంబరానికి లేడా, మేడి చెట్టు ఎండిపోయిన ఎండిపోయిన పుల్ల. చెట్టు అసలు పుల్ల మళ్ళీ చిగురించింది, అంత పెద్ద వటవృక్షం అయ్యి వెలిసిపోయింది అక్కడ అని అంటే ఇంకేం చెప్పాలి చెప్పు. అవునక్క, అవునా అవును, కదా. అవును. తర్వాత వేప చెట్లు అమ్మవారు ఉన్నారు అని చెప్తూ ఉంటారు. సో మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది, చెప్పే మాటని బట్టి, చూసే దృష్టిని బట్టి చూడండి, అమ్మవారికి బోనాలు చేస్తాం, వేపాకులన్నీ తీసుకెళ్లారు, ఉంటుంది. అవునా కదా. ఉమ్. ఆ, అంటే ఏంటి, మన ప్రతి దాంట్లోనూ మనం చూసాం భగవంతుడిని. Yeah. అదే మనం ఇంకొంచెం మన కోసం అని చెప్పి భగవంతుడు ఇంకొంచెం మనం ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టుని చక్కగా దండం పెట్టుకోండి, తప్పకుండా మీ పని అవుతుంది. బ్యూటిఫుల్ ఖచ్చితంగా. అక్క. స్విచ్ వర్డ్ కూడా చెప్తా అన్నారు, చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఏ పనైనా మనకి ఇప్పుడు అయిపోవాలి, ఈ 4 years లోపల చక్కగా జరిగి ఆ ఫ్రూట్స్ ని మనం అనుభవించాలి. అది భగవంతుడే మనకి సహకరించాలి. లేదు అంటే ఇలాంటి పని బాబోయ్ భగవంతుడే చెయ్యాలి, మన వల్ల కాదు అని అనుకున్న పనులు కూడా ఉంటాయి. అలాంటివి డివైన్ సరెండర్. డివినిటీకి సరెండర్ అవడమా? అది ఆయనకి అప్పజెప్పేయడం, ఇంకా ఆయనకి అప్పజెప్పేయడం. అంతా నీ చేతుల్లోనే ఉంది స్వామి, నేను చేయాల్సింది నేను చేస్తాను, పాలే ముంచుతావు నీటే ముంచుతావు నీ ఇష్టం నాయన అని చెప్పడమే, ఇంకా అంతే. డివైన్ సరెండర్. డివైన్ సరెండర్ ఎప్పుడు చేయమంటారు, ఎన్నిసార్లు చేయమంటారు? గురువారం రోజు చేసేసేయండి. మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు Hmm. డివైన్ సరెండర్ అని ఒక 28 times అనుకోండి, తప్పకుండా ఆ పని భగవంతుడి దయ వల్ల తప్పకుండా నెరవేరుతుంది. చెట్టు దగ్గర చేసుకునేటటువంటి రెమెడీ, మన మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయొచ్చా? నేను చేయనివ్వను పద్మిని, ఎందుకంటే మనం అమ్మవారికి దండం పెట్టుకుంటాం కదా, ప్రకృతే నువ్వు అన్నప్పుడు ఎందుకు అని చెప్పి అనుకుంటాను. మీ చెట్లకు ఇంట్లో ఉన్న దగ్గరగా వాళ్ళు వెళ్ళాం ఎవరైనా కదా. చేయండి, మీ పిల్లలకి ఎవరికన్నా చక్కగా దండం పెట్టించి మీరు ఆ తర్వాత అంటే మీకు 5th day అయిపోయినప్పుడు మారనీళ్ళు అంటాం కదా, అవి అయిపోయిన తర్వాత దండం పెట్టుకోండి. కాకపోతే ఆ రోజు మీరు చెట్టుకి చెప్పొచ్చు, ఇవాళ నేను దండం పెట్టుకోవడం లేదు, ఒక 4-5 రోజుల తర్వాత నాకు వీలవుతుంది, నేను అప్పుడు దండం పెట్టుకుంటాను తప్పకుండా అని చెప్పి మీరు కన్వే చేయొచ్చు మెసేజ్. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.